హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. డిఏలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా జీతాల పెంపు. సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక సెవెంత్ పే కమిషన్ అండి, ఇది సెవెంత్ పే కమిషన్ ఏడాదికి ద్వితీయార్థంలో డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు ప్రకటన కోసం కేంద్ర ఉద్యోగస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెరుగుదల కానుక అనేది వర్తిస్తుందని భావిస్తున్నారు. ఈ సమయంలో సిక్కిం ప్రభుత్వం తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పేసింది. సిక్కిం ప్రభుత్వం తన ఉద్యోగులకు, పెన్షనర్లకు పెద్ద బహుమతి ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగులకు కరువు భత్యం డిఏను 4% పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిక్కిం కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తుమాంగ్ తన తొలి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగులకు గొప్ప వార్తను అందించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుని కరువు భత్యాన్ని 4% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిక్కింలో క్రాంతికారి మోర్చా ప్రభుత్వం అయితే ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో డిఏ పెంపు అంశానికి అయితే ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో కూడా అతి త్వరలోనే మంత్రివర్గ సమావేశం అనేది ఏర్పాటు కానుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యము 4% పెరగడంతో ఈ మొత్తం 46%కి పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై 174 కోట్ల భారం అయితే పెరగనుంది అని చెప్తున్నారు. సో జూలై 1, 2023 నుంచి డిఆర్ఎస్ అలవెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రాష్ట్ర ఉద్యోగులు కూడా జూలై 1, 2023 నుంచే ఇప్పటి వరకు బకాయిలను మొత్తం పొందగలుగుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ను 4% పెంచింది. దీంతో కేంద్ర ఉద్యోగుల డిఏ అనేది 50%కి పెరిగిన విషయం తెలిసిందే. సో డిఏ పెరిగిన తర్వాత ఇంటి అద్దె భత్యం అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్, రవాణా భత్యము, టీఏ, ఇక పిల్లల విద్యా భత్యము, పర్యటన సమయంలో ప్రయాణ భత్యము, డిప్యుటేషన్ అలవెన్స్, పెన్షన్ కోసం ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్, హై క్వాలిఫికేషన్ అలవెన్స్, ట్రావెల్ ఎన్కాష్మెంట్, నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ వంటివి కూడా మొత్తం అన్నీ పెరిగాయి. సో ఈ విధంగా అయితే త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి. నిన్ననే క్యాబినెట్స్ ఏర్పడింది. సో త్వరలోనే క్యాబినెట్ సమావేశం ద్వారా అయితే మనకు గుడ్ న్యూస్ అందించబోతున్నారు.